ముగ్గురమ్మల మూర్తి భవించిన దేవిగా తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువైంది వైష్ణోదేవి. ఈ చెల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడి నుంచో సంవత్సరం పొడవునా అశేష సంఖ్యలో వస్తూ ఉండటమే ఈ దేవి మహిమకు నిదర్శనం. ఆ దేవిని దర్శించుకున్న వారెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెనుతిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలిసిన వైష్ణోదేవి భక్తులు అడిగే న్యాయమైన కోరికలు తీర్చే చెల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ల క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ 10 లక్షల సంవత్సరాలకు ముందు నుంచే ఉందని కనుగొన్నారు. ఉత్తరాది వారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడుతూ, అందుకే ఇక్కడి వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని, కొందరు పార్వతీ స్వరూపమని కొందరు చెప్తారు. నిజానికి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఆ తల్లి. అసలు ఈ తల్లి భూమి మీద ఎలా ఉద్భవించింది, ఈ తల్లి ఉంటున్న గుహ వెనుక ఉన్న రహస్యం ఏమి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ గుడికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. జమ్మూ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళవచ్చు. అక్కడి నుంచి కాలినడకన, గుర్రాల మీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్ళవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాలా కఠినతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవింద గోవింద అని అరుస్తున్నట్టే ఇక్కడ కూడా కొండ ఎక్కేవారు జై మాతాది అంటూ అరుస్తూ ఉంటారు. ఇంకా చాలా దూరం ఉండగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. స్థల పురాణం. పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తుంది. త్రికూట పర్వతానికి పక్కన 5 రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు. వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చిన వారు ఉంటారు గాని ఆమె కథను పూర్తిగా తెలుసుకున్న వారు తక్కువ మందే ఉండవచ్చు. అందుకే ముందుగా వైష్ణోదేవి గురించి తెలుసుకుందాం. ముగ్గురమ్మల మూర్తి భవించిన దేవిగా తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువైంది వైష్ణోదేవి. ఆ దేవిని దర్శించుకున్న వారెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెనుతిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ వైష్ణవి. పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపజేయాలనుకున్నారు. వారి సంకల్పం మాత్రం చేత అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అనే ఆయనకు పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ విష్ణువులో ఐక్యం చెందుతావని చెప్తారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు. వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞానాన్ని సంపాదించడంలో లీనమైంది. అయినా ఏ గురువులు ఆమె జ్ఞాన దాహాన్ని తీర్చలేకపోయారు. జ్ఞానంలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి తన అన్వేషణలో జ్ఞానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలను అనుకుని ఇల్లు వదిలి అడవిలోకి వెళ్లి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరాముణ్ణి ఆ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం ఇది కాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరికి వస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణ వధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనను గుర్తించలేకపోయింది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు. బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యమవ్వడానికి తగిన సమయం ఇంకా రాలేదని, కలియుగాంతంలో తను కలికి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. అలాగే త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి పేద బాధిత ప్రజల కష్టాలను తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుడి
ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సును కొనసాగించింది. అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు. కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకోవడానికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు. భైరవనాథుడు చాటుగా వైష్ణవిని గమనించాడు. తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి ఉండడం, ఆవిడకి రక్షణగా లంగూర్లు, ఒక భయంకర సింహం ఉండడం గమనించాడు. అప్పుడు భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనను వివాహం చేసుకోమని ఆమెను విసిగించసాగాడు. అయితే వైష్ణవి మాతాకి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి అందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరఖ్నాథ్, భైరవనాథ్తో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. ఇక వైష్ణవి మందలించిన వినడు. వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాల దగ్గరకు వెళ్తుంది తన తపస్సును కొనసాగించడానికి. అప్పుడు భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడతాడు. బాణగంగా, చరణపాదుక, అదక్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్ర గుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికి విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలను ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది వైష్ణవి. అప్పుడు తెగిన ఆ భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవి దేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. ఆ మాత దయతలిచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుంది అని వరమిస్తుంది. తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవడానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవడానికి, అలాగే తనను సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చడానికి త్రికూట పర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది. అలా వైష్ణోదేవి అక్కడ స్థిరపడింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.